జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఒక ఫిజిక్స్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నీకు మొత్తం కాన్సెప్ట్ అంతా తెలుసు, ఫార్ములా ఏం వేస్తే ఆన్సర్ వస్తుందో తెలుసు, అయినప్పటికీ నువ్వు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్లో నీకు ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోతుంది అంటే సో అసలు క్వశ్చన్ చూసినట్టే నువ్వు ఈజీగా ఆన్సర్ని ఎలా అప్రాక్సిమేట్ చేయగలవు, క్యాలిక్యులేషన్స్ని ఎలా లెవరేజ్గా తీసుకోగలవు, హౌ కెన్ యూ రెడ్యూస్ యువర్ టైమ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏ క్వశ్చన్, ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు టైం ఎలా రెడ్యూస్ చేసుకోవాలన్న ఆస్పెక్ట్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే ఆపేసేయండి. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు వచ్చి వీడియో చూడు. అండ్ ఓన్లీ ఐ వాంట్ సీరియస్ ఆడియన్స్ హియర్. అండ్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఫర్ యువర్ జేఈ ప్రిపరేషన్, కామెంట్ డౌన్ సీరియస్. అండ్ నీకేం కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, సో దట్ ఇన్ ఫర్దర్ వీడియోస్ ఐ కెన్ మేక్ more better videos and more interesting videos to you. Okay, so without any delay, let's start this session, guys. First, the fractions and ratios. అసలు ఏంటి ఫ్రాక్షన్స్ అండ్ రేషియోస్? సార్, మనం ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దెర్ ఆర్ మెనీ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని నువ్వు డీల్ చేస్తుంటావు. అండ్ డీల్ చేస్తున్నప్పుడు లైక్ డెసిమల్ క్వాంటిటీని నువ్వు ఫ్రాక్షన్లోకి మార్చడం, ఫ్రాక్షన్ని డెసిమల్లోకి మార్చడం, ఇలా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చేస్తుంటారు. పర్సనల్గా నేనేం రికమెండ్ చేస్తానంటే డెసిమల్లో కన్వర్ట్ చేయకుండా ఫ్రాక్షన్స్లోనే ఉంచుకొని సాల్వ్ చేయడం బెస్ట్. సో ఇప్పుడు బేసిక్గా లెటస్ కన్సిడర్ టూ ఫిజికల్ క్వాంటిటీస్. ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏ ఉంది విచ్ ఈస్ 2 × 10⁻³ అండ్ దెర్ ఈస్ అనదర్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ 8 × 10⁻⁵. దీన్ని మీరు డెసిమల్లో కన్వర్ట్ చేసినట్టయితే ఏం చేయాలి? దీన్ని 0.0002 కింద, దీన్ని 0.00005 కింద రాయాల్సి ఉంటుంది. అండ్ నువ్వు దాన్ని సింప్లిఫై చేయలేక మల్టిప్లై చేస్తావు, నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయాలి, చాలా తలనొప్పిగా ఉంటుంది. బట్ డెసిమల్లోకి కన్వర్ట్ చేయకుండా మొత్తం ఆన్సర్ సింప్లిఫై చేసుకొని లాస్ట్లో ఆప్షన్స్ డెసిమల్లో ఉంటే అప్పుడు డెసిమల్లోకి కన్వర్ట్ చేయడం బెస్ట్. ఐ వుడ్ రికమెండ్ దట్. నేను జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి నేను నీ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తాను. సో ఇక్కడ క్వాంటిటీస్ ఏ ఇంటూ బి ఉంది, A/B ఉంది. నేను డైరెక్ట్గా ఇచ్చిన క్వాంటిటీని ఇచ్చినట్టుగానే సాల్వ్ చేస్తా. ఇట్ విల్ టేక్ రియలీ లెస్ టైమ్ ఫర్ మీ టు డూ లైక్ దట్. సో A ఇంటూ బి ఉంది, సింపుల్ 2 8s 16 × 10⁻⁻8 అండ్ A/B ఉంది 2 × 10⁻³ డివైడెడ్ బై 8 × 10⁻⁻5 which should be equals to 100/4 which is equals to 25. సింపుల్ క్వశ్చనే, బట్ దెర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ బ్రెయిన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. నెక్స్ట్ చూద్దాం చిన్న. సో ఇలా డెసిమల్స్లో యూజ్ చేయడం మీకు ఎక్కడెక్కడ బెనిఫిట్ అవుతుందంటే కరెంట్స్కి, రేషియోస్ మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, రెసిస్టెన్స్కి, ఎనర్జీ ఈక్వేషన్స్కి, అలానే ఎక్స్పాన్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని ఉంటుందండి. సో లైక్ దాని మీద న్యూమరస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ కూడా నీకు సింప్లిఫికేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం చిన్న. స్క్వేర్స్ అండ్ కామన్ వాల్యూస్. అసలు ఏంటి స్క్వేర్స్ అండ్ కామన్ వాల్యూస్ అంటే? సార్, ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా లైక్ మీరు స్క్వేర్స్ చేస్తుంటారు కదా. బేసిక్గా వాట్ ఐ వుడ్ రికమెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ 1 to 15 టేబుల్స్ మొత్తం అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1 to 25 నెంబర్స్కి స్క్వేర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ఫ్రాక్షన్ వాల్యూస్ అప్ టు 1 to 1/10. ఆ వాల్యూస్ కూడా మీకు ఖచ్చితంగా కంటెస్టంలోకి వచ్చేసేయాలి. సో సీ హియర్ 1 ఓకే, 1 వాల్యూ ఉన్నాయి. 1/2 0.5, 1/3 0.33 బార్ అండ్ 1/4 is 0.25. ఆ వాల్యూస్ అండ్ ఈ వాల్యూస్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు రెడ్యూస్ ఎ లాట్ ఆఫ్ టైం. చాలా టైం మీకు సేవ్ అయిపోద్ది ఈ వాల్యూస్ మీకు కంటెస్టం ఉండిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి సార్. సో స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా 49 స్క్వేర్, 1001 స్క్వేర్ ఇలాంటి వాల్యూస్ అడిగితే ఏం చేస్తావు? 1 to 25 నెంబర్స్ను ఎలానో గుర్తుపెట్టేసుకుంటావు, సింపుల్. ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ 49 స్క్వేర్ అండ్ 1001 స్క్వేర్ అలా అడిగితే ఎలా చేయొచ్చు అంటే యూ కెన్ సింప్లిఫై ఇట్. లైక్ ఇలా కొన్ని స్పెసిఫిక్ నెంబర్స్కి నువ్వు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే యూ కెన్ రైట్ దిస్ యాజ్ 50 - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? దీన్ని ఎలా రాయొచ్చు సార్? 10,000 + 1 హోల్ స్క్వేర్. 50 - 1 హోల్ స్క్వేర్ అంటే చెప్పండి అమ్మా, 2500 ప్లస్ 52 100 కదా, సారీ -100 + 1 అంతే. సింపుల్. A+B హోల్ స్క్వేర్ అండ్ A - B హోల్ స్క్వేర్ అలా సింప్లిఫై చేసుకుంటే అయిపోయింది. సో అలా షార్ట్ కట్ టెక్నిక్స్, ఆ అడాప్టబిలిటీ రావాలి సార్ మీ అందరికీ కూడా. ఆ అడాప్టబిలిటీ వస్తే యూ కెన్ క్యాలిక్యులేట్ ఎనీథింగ్ ఈజీలీ. ఇంకొకటి చూద్దాం సార్ మీకోసం. సో ఐఎమ్ సేయింగ్ యూ సమ్ స్మాల్ ట్రిక్స్ ఫర్ ఫైండింగ్ అవుట్ దీస్ వాల్యూస్. సో ఐఎమ్ కన్సిడరింగ్ A² = 87. దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఏమవుతుంది? √87 కదా, √87 సార్. సార్ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సార్, సాల్వ్ చేసేటప్పుడు ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ టెక్నిక్, ఇది మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సింప్లిఫై చేసేటప్పుడు. ఆన్సర్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్గా నీ ఆన్సర్కి దగ్గరగా వచ్చేస్తుంది సార్. ఫాలో దిస్ టెక్నిక్. సో A =
నియరెస్ట్ 87కి నియరెస్ట్ ఏంటి 81 కదా, సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 9 ప్లస్, సరే ఇక్కడ మీరు చూడండి 87 మైనస్ 81 చేస్తే 6 మిగులుతుంది కదా, సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే దీన్ని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 6 డివైడెడ్ బై ఈ నెంబర్ని ట్వైస్ చేయి 18, సో 9 ప్లస్ 1/3 విచ్ ఈజ్ 9 ప్లస్ 0.33 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9.33 అప్రాక్సిమేట్గా. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో మీరు సాల్వ్ చేసి చూడండి, మీకు ఆన్సర్ ఇదే వస్తుంది. చాలా క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోతుంది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి సార్, b square is equals to, there is some quantity 37.5. Now I want you to find out the square root of this. Square root of 37.5 అంటే వాల్యూ ఆఫ్ b ఏమవుతుంది, రూట్ ఓవర్ 37.5. సో కెన్ ఐ రైట్, సార్ నియరెస్ట్ ఇంటీజర్ ఏంటి సార్ 6 స్క్వేరే కదా, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 6 ప్లస్, అరే 37.5 మైనస్ 36 ఎంత అవుతుందమ్మా 1.5 కదా, ప్లస్ 1.5 డివైడెడ్ బై 6 2s 12 కదా, 12 పెట్టేసి, అరే సింప్లిఫై చేయండి దీన్ని, ఏమవుద్దు చూడండి అమ్మా 6 ప్లస్ 15/120, 3 5s 3 40s 5 1s 5 8s, సో 6 ప్లస్ 1/8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.125, 1/8 వాల్యూ సార్, ఇందాక స్లైడ్లో పెట్టా, ప్రీవియస్ స్లైడ్లో పెట్టా, మీకు గుర్తుండాలి 1/8 వాల్యూ, సో దట్ యూ కెన్ సింప్లిఫై ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ చూడండి, r cube is equals to 9 into 10 to the power of minus 19 అనుకుందాం, ఓకే ఐఎమ్ రైటింగ్ ఇట్ minus 19. సో కెన్ యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ r? సార్ సో ఇట్స్ బేసికలీ 9 into 10 to the power of minus 19 into 1/3. సో బేసిక్గా ఈ నెంబర్కి నువ్వు క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తానో తెలుసా సార్, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఐ విల్ యూజ్ అండ్ ఐ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ 10 exponent, అండ్ నేను ఏం చేస్తానంటే దాన్ని I'll bring it or I'll write it as a number which is less than 1. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 0.9 into 10 to the power of minus 18 కింద రాయొచ్చు to the power 1/3. సో దిస్ ఈజ్ r. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో చూడండి సార్, r ఈజ్ ఈక్వల్స్ టు 0.9 హోల్ టు ది పవర్ 1/3 into 10 to the power of minus 6. సార్ 0.9 హోల్ టు ది పవర్ 1/3 అంటే కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 1 minus 0.1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3? సార్ మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ బైనామియల్ ఎక్స్పాన్షన్ తెలుసు అనుకుంటున్నాను. బైనామియల్ ఎక్స్పాన్షన్లో 1 + or - 6 హోల్ టు ది పవర్ n కెన్ బి రిటన్ యాజ్ 1 + or - nx. ఎప్పుడు రాయొచ్చు అంటే ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 minus 0.1, 0.1 ఈజ్ వెరీ మచ్ లెస్, సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 minus 1/3 into 0.1 which is 1 minus 0.0333 and so on. రాయచ్చు లేదా, రాయచ్చు సార్. సో మనం సింప్లిఫై చేసామనుకోండి దీన్ని, ఇఫ్ ఐ సింప్లిఫై దిస్, సో 0.1 0.333 రైట్ into 10 to the power of minus 6 into 10 to the power of minus 6. So I can write it as 0.967 into 10 to the power of minus 6. So this is cube root of this number. మీరు ఎలాంటి నెంబర్కి అయినా సరే యూ కెన్ ఎవాల్యూట్ క్యూబ్ రూట్ లైక్ దిస్, ఇలా మీరు ఎవాల్యూట్ చేయొచ్చు సార్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. బైనామియల్ ఎక్స్పాన్షన్ తెలిస్తే మీరు ఆన్సర్ని సాల్వ్ చేయగలరు. అర్థమైందా? రిమెంబర్ దిస్. నెక్స్ట్ సార్, పవర్స్ ఆఫ్ 10. సార్ 10 పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు సింప్లిఫై లైక్ మీరు ఏమనుకుంటారంటే ఇలా ఈ రెండింటిని నేను ప్రోడక్ట్ చేయమన్నాను అనుకుందాం. ప్రోడక్ట్ చేయమంటే ఏం చేస్తారు సార్, మీరు మొత్తం 10 పవర్స్ అన్నిటిని కూడా దీనికి పెట్టేసి లైక్ దీన్ని 3 lakh, దీన్నేమో 0.004 అని చెప్పేసి మీరు మల్టిప్లై చేస్తూ ఉంటారు. నేను ఇదివరకు ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, డెసిమల్లో కన్వర్ట్ చేయొద్దు, డైరెక్ట్గా మల్టిప్లై చేసి సింప్లిఫై చేసే పవర్స్ ఆఫ్ 10ని కెలకొద్దు అసలు. అర్థమైందా? సో మీకు ఇది ఎక్కడ అర్థమవుతుందంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్, గ్రావిటేషన్, ఇలాంటి చాప్టర్స్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ మోర్ బెనిఫిట్, మీకు చాలా అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. నెక్స్ట్ చూడండి, యూనిట్ కన్వర్జన్. అరే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం సార్, క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు జనరల్గా యూనిట్ కన్వర్షన్లో చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. నేనేం చేస్తాను తెలుసా ఎప్పుడు కూడా, సో
మొత్తం అన్నింటినీ కూడా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు లైక్ ఎనర్జీ ఉంది, అందులో ఫోర్స్ ఉంది, వెలాసిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ నేను డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ విల్ కన్వర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ. సో ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఐ విల్ నోటిఫై ద గివెన్ డేటాని రాసేసుకుంటా. ఆ గివెన్ డేటా మొత్తాన్ని ఒక సిస్టంలోకి తీసుకురా, సిజిఎస్ ఆర్ ఎస్ఐ, సాల్వ్ చేసేసి ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ఆన్సర్ యూనిట్స్ ఆప్షన్లో ఉన్న యూనిట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు యూనిట్ కన్వర్షన్ చేయి. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అంతా ఒకే యూనిట్ లైక్ ఒకే సిస్టంలో ఉండాలి. ఎస్ఐ ఆర్ సిజిఎస్ ఆర్ ఎంకేఎస్, ఇట్స్ అప్ టు యూ. గివెన్ డేటాని బట్టి గివెన్ క్వశ్చన్ని బట్టి చూడాలి. సో కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆప్షన్ ఏ యూనిట్స్ సిస్టంలో ఉందో ఆ క్వశ్చన్ కూడా లైక్ క్వశ్చన్లో ఉన్న గివెన్ డేటాను కూడా నేను అదే యూనిట్స్లో మార్చేసుకుంటాను. ఇట్ డిపెండ్స్, లైక్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది ఎలా అడుగుతున్నాడు అన్నది. సో యూ హ్యావ్ టు అడాప్ట్ చేసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ చిన్న ఆప్షన్ ఎలిమినేషన్. అరే ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే, లైక్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఆ క్వశ్చన్ నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర టైం లేదు, నేను ఏదో ఒకటి చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అయితే చాలామంది ఏం చేస్తారంటే గెస్ పెట్టడానికి ఆప్షన్ ఎలిమినేషన్ యూస్ చేస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా పప్పులో కాలేసేస్తారు సార్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మీరందరూ పప్పులో కాలేసేస్తారు పక్క. గెస్ చేయడానికి మీరు అసలు లైక్ యూ డోంట్ డూ. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే మీరు డేటాని లిమిటింగ్ కేసెస్ని యూస్ చేసి ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. సో అనలైజ్ యూజింగ్ డైమెన్షన్స్ని యూస్ చేయండి, సైన్, మ్యాగ్నిట్యూడ్, యూనిట్స్, లిమిటింగ్ కేసెస్లో అసలు ఈ ఆప్షన్ వర్కౌట్ అవుద్దా అవదా అది చూడాలి సార్. లైక్ ఫిజిక్స్లో ఉంటాయి కదా, మ్యాథ్స్లో అయినా సరే అంత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, రూట్స్ ఏవో అడిగాడు, సింప్లిఫై చేయాలి, కష్టం అనిపిస్తుంది. ఆప్షన్లో రూట్స్ తీసుకెళ్ళి నేను పైన సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాను, సింపుల్. యూ కెన్ గో రివర్స్, అలా కూడా వెళ్ళొచ్చు, అలా వెళ్ళి కూడా నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. అర్థమైంది? ఈ రాకెట్ సైన్స్ అసలు కానే కాదు, యూ కెన్ గెస్ ఆప్షన్స్. సో కంప్లీట్గా నేను ఓన్లీ అసలు ఏ బేసు లేకుండా ఇది ఆన్సర్ అవ్వచ్చేమో అని పెట్టేస్తా అనుకుంటే పప్పులో కాలేసినట్టు నువ్వు. ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ విన్నింగ్ ఈజ్ 1/4. యూ హ్యావ్ టు మేక్ ఇట్ 1. దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఫాలో దీస్ మెథడ్స్. లిమిటింగ్ కేసెస్లోను మ్యాగ్నిట్యూడ్స్, సైన్స్, డైమెన్షన్స్ ఇలాంటివన్నీ చూడండి, చూసి అప్పుడు ఒక ఆన్సర్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే, నీకు అది బాగా హెల్ప్ అవుతుంది. అరే నెక్స్ట్ ఇంకొక విషయం రా, ఎగ్జామ్లో ఎప్పుడు కూడా లైక్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ బేసికలీ అప్రాక్సిమేషన్. మీరు అప్రాక్సిమేషన్లో మిస్టేక్స్ చేస్తుంటారు సార్. అప్రాక్సిమేషన్ అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు యూ కెన్ అప్రాక్సిమేట్. సపోజ్ నేను మీకు ఒక క్వాంటిటీ ఇస్తా, సంథింగ్ లైక్ √101 ఇంటూ 9.8 డివైడెడ్ బై 10. కింద ఆప్షన్స్ ఇస్తాను, 2, 5, 10.1, 6 కాదు, లైక్ లెట్ us assume it is 25. ఇలా ఒక 4 ఆప్షన్లు ఇచ్చాను సార్, 1, 2, 3, 4 ఇలా ఆప్షన్స్ ఇచ్చా. మీరు సాల్వ్ చేయండి, దీన్ని అంతా సాల్వ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆప్షన్స్ చూడండి, న్యూమరికల్ క్వశ్చన్ ఇస్తే మనం ఏం చేయలేము, ఓకే. కానీ ఎంసీక్యూ అయినట్టయితే క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్గా ఉంది, ఒక్కసారి ఆప్షన్స్ని చూడండి. ఆ ఆప్షన్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయనుకో కష్టం సార్, మనం ఏం చేయలేం. కానీ ఆప్షన్స్ దూరంగా ఉన్నాయంటే నువ్వు అప్రాక్సిమేషన్ వేసి ఆన్సర్ చెప్పవచ్చు. చూడండి ఇక్కడ, ఐ విల్ కన్సిడర్ √101 ఇస్ √100 అనుకుంటే అది 10 అయిపోద్ది. ఇంటూ 9.8 కూడా 10 అని వేసుకో, కింద కూడా 10 వేసుకో, ఇది క్యాన్సర్ 10. సో అప్రాక్సిమేట్గా ఆన్సర్ 10 దగ్గర ఉంటుంది. ఉన్న ఆప్షన్స్ చూడండి, సో ఉన్న ఆప్షన్స్లో 10.1 ఆన్సర్ ఉంది కాబట్టి ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ మై ఆన్సర్. కాదు ఆప్షన్స్ 9.8, 10, 10.1, 9.9 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇస్తే మీరు అప్రాక్సిమేషన్ చేయకూడదు. ఎక్కడ అప్రాక్సిమేషన్ వేయాలి, ఎక్కడ అప్రాక్సిమేషన్ వెయ్యకూడదు తెలిసిన వాడు స్టూడెంట్ రా. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఓకే, సో మీరు అలా సాల్వ్ చేయండి, యూ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఏవైతే టాపిక్స్ అన్నీ ఇస్తున్నానో లైక్ దీస్ ఆర్ జస్ట్ రియల్లీ యూస్ఫుల్ టిప్స్. అండ్ ఇంకా ఇన్ డెప్త్ అసలు ఎగ్జామ్ని అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, క్వశ్చన్స్ ఎలా చేయాలి, అసలు జేఈ లెవెల్ కంటెంట్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీకు తెలియాలి. క్వశ్చన్స్ కావాలి, ఎక్స్పోజర్ కావాలి, లైక్ యూ హ్యావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఎ వే యూ హ్యావ్ టు లెర్న్. ఇవన్నీ మీకు కావాలంటే ద రియల్ గేమ్
ఈజ్ ఇన్ అర్జున జేఈ అండ్ అర్జున జేఈ ఇన్ఫినిటీ. ఈ బ్యాచెస్లో మీకు లైవ్ క్లాసెస్, పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్, డిపిపీస్, టెస్ట్స్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్, వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మై హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఈజ్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్. నేను రాసిన నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అర్జున జేఈ ఇన్ఫినిటీలో చూసుకుంటే లైక్ అర్జున జేఈలు ఇస్తున్నవి కాకుండా మిగతావన్నీ కూడా ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి పాజిటివ్ ఫీచర్స్ అన్ని చెక్ చేసుకోండి. అండ్ ఐ వుడ్ రికమెండ్ యూ టు ఎన్రోల్. నేను రిక్వెస్ట్ చేయట్లేదు, బట్ ఐ వుడ్ రికమెండ్, దట్స్ ఆల్. సో అలానే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కోసం లక్ష జేఈ తెలుగు బ్యాచ్ ఉంది. ఫీచర్స్ అన్నీ కూడా బోర్డు మీద ఉన్నాయి. యూ కెన్ పాస్ ఇట్, యూ కెన్ సీ ఆల్ దోస్ ఫీచర్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ జాయిన్ దీస్ బ్యాచెస్. అండ్ విత్ దట్, bye bye guys.